హైదరాబాద్లో నగరంలోని రాయదుర్గం పరిధిలో యువ యూట్యూబర్ కోమలి మృతి చెందడం కలకలం రేపింది. మణికొండ చిత్రపురి కాలనీలో బంధువుల ఇంట్లో నివసిస్తున్న ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా 21 కోమలి మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుకుంటూ పార్ట్ టైమ్గా యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. లైఫ్ స్టైల్, డైలీ వ్లాగ్స్, వ్యక్తిగత అనుభవాలకు సంబంధించిన వీడియోలతో ఆమెకు యువతలో ఫాలోయింగ్ పెరిగింది. గైస్, నాకు స్కూల్ డేస్లో అరౌండ్ 7th or 8th ఆ టైంలో కొన్ని థాట్స్ వచ్చాయి. సో నాకు ఎందుకు ఆ టైంలో ప్రదీప్ అంటే కొంచెం క్రష్, కొంచెం. అయితే ఆబ్వియస్లీ నా ఫేవరెట్ హీరో యష్, ఆల్వేస్ యష్. అప్పటికి ఆయన పెళ్ళి అయిపోయింది కదా. సడన్గా ఒకసారి ఆలోచిస్తూ నేను ఎందుకు యష్ కోసం బాధపడాలి, నాకు ప్రదీప్ ఉన్నాడు కదా, ప్రదీప్తో పెళ్ళి అవుతుంది, వాడు పక్క నాకే అని అనుకునేదాన్ని. బట్ ఆబ్వియస్లీ ఇప్పటికీ ప్రదీప్కి పెళ్ళలేదు కదా. సో కొంచెం క్రష్ ఉంది. నో ప్రాబ్లం, వాడు 60 వచ్చినా పెళ్ళి చేసుకోకపోతే ఐ ఆల్వేస్ రెడీ. నేను నా పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా కంప్లీట్ చేసి నీకోసం వస్తా. ప్రేమ పరిచయం, తరువాత విభేదాలు. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మరో యూట్యూబర్ అఖిల్ రెడ్డితో కోమలికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారినట్లు తెలిసింది. సుమారు 3 సంవత్సరాలు కొనసాగిన ఈ సంబంధం ఏడాది క్రితం మనస్పర్ధల కారణంగా ముగిసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బ్రేకప్ తర్వాత కోమలి తీవ్ర భావోద్వేగ ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. గతంలోనూ ఆందోళనకర పరిస్థితులు. బ్రేకప్ తర్వాత కోమలి మానసికంగా కుంగిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకొని కాపాడినట్లు సమాచారం. ఇటీవల మళ్లీ ఇద్దరి మధ్య సంభాషణలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. తిరుమల పాదయాత్ర వీడియో వైరల్. తన వ్యక్తిగత కోరిక నెరవేరాలని కోరుకుంటూ కోమలి తిరుమలకు కాలినడకన వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతి మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ చేసిన ఆ పాదయాత్ర వీడియో ఆమె చివరి పోస్టుగా నిలిచింది. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులను ప్రశ్నిస్తూ ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియా ఒత్తిడి, వ్యక్తిగత భావోద్వేగాలు వంటి కోణాలపై కూడా విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.